ఇక్కడ కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తన కాన్వాయ్ కూడా దాదాపుగా వచ్చేసింది. రోడ్ నెంబర్ 14 లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. తన కాన్వాయ్ కూడా దాదాపుగా వచ్చేసింది. సో ఇక జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఎంపీ మిథున్ రెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరూ కూడా మరోవైపు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి చాలా మంది అభిమానులు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా జగన్ ను చూసేందుకు ఇక్కడికి వచ్చారు. సో జై జగన్ జై జగన్ అంటూ నినాదాలు ఇచ్చుకుంటూ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో అతను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక చూసాం లోపల మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా. సో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ లోపలికి కేసీఆర్ నివాసానికి లోపలికి వెళ్తుంది. సో అతనితో పాటు లోపల కాన్వాయ్ లో కూడా మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రఘురామ్, ఇద్దరు ముగ్గురు ఉన్నతాధికారులు కూడా అదే కాన్వాయ్ లో ఉన్నారు. సో ఇప్పటికే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కేటీఆర్ కూడా స్వాగతం పలికే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కేటీఆర్ కూడా ఇంట్లో తన హాల్లోనే బొక్కే పట్టుకొని ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి రాక కోసం. సో కేటీఆర్ కూడా స్వాగతం తెలిపిన తర్వాత సో అక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉన్నారు. సో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం తెలుపుతారు. ఇప్పటికే వాళ్ళు ముగ్గురు ఎమ్మెల్యేలు అందరూ కూడా స్వాగతం తెలిపిన తర్వాత తను నేరుగా కేసీఆర్ ఉంటున్నటువంటి బెడ్రూమ్ కి అక్కడ అతను రెస్ట్ లో ఉంటున్నాడు కాబట్టి సో అతను లోపలికి రూమ్ లోకి వెళ్ళి కేసీఆర్ ని పరామర్శిస్తారు. కేసీఆర్ పరామర్శించిన తర్వాత ఏం జరిగిందని అంటే డిసెంబర్ 7వ తారీఖు రోజు తను కాలు జారిపడ్డప్పుడు అంటే అప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందనేది కూడా అది చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి తను కేసీఆర్ రాజీనామా చేసిన తర్వాత నేరుగా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అర్ధరాత్రి సమయంలో తను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కాలు జారి కింద పడ్డట్టు కూడా మనకు అందరికి తెలిసిన విషయమే. సో ఆ సమయంలో తనకి ఎడమకాలు తుంటికి సంబంధించి చాలా డ్యామేజ్ కూడా జరిగింది. సో దాన్ని శస్త్రచికిత్స చేసి మార్పిడి కూడా చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం అనిపిస్తుంది. ఇంకా నిన్న కూడా కేటీఆర్ మీడియాతో సమావేశం మాట్లాడారు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నిన్న మనం చూసాము వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల దగ్గరికి సమీపిస్తున్న నేపథ్యంలో చూసాం మనం నిన్న హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేలతోటి, మాజీ ఎమ్మెల్యేలతోటి, పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అందరితోటి కూడా కీలకమైన సమీక్ష సమావేశం బీఆర్ఎస్ భవన్ లో వరుసగా జరుగుతున్నాయి. అంటే నిన్నటి నుంచి ఈ నెల 21 వరకు కూడా సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఆల్రెడీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులతోటి సమావేశం జరుగుతుంది. సో నిన్న కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడారు. ఇంకా కేసీఆర్ కోలుకొని మళ్ళా ప్రజాక్షేత్రంలోకి రావాలంటే 4 వారాలు పడుతుందని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. 4 వారాల పాటు కూడా మన కేసీఆర్ ఇంట్లోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. చూసాం మనము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పైకెక్కారు. అతనికి స్వాగతం కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి స్వాగతం చెప్పారు. సో వాళ్ళు అందరు కూడా నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయారు. సో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కేసీఆర్ ని అక్కడ లోపల జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన తర్వాత వాళ్ళ మధ్య కొంత రాజకీయాలకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో తర్వాత లంచ్ కూడా ఇక్కడే చేస్తారని చెప్పేసి కూడా మనకు సమాచారం ఉంటుంది. చూడాలి. ఎందుకంటే తొలిసారి